వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వాష్రూమ్స్ లేకపోతే డ్యూటీ దిగిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయిన దాకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కొన్ని సౌకర్యాలు కల్పించాలి అనే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు మన మున్సిపాలిటీలో ఉన్న మహిళలతో దీక్షలు చేస్తున్నాం. రెండవది, పురుషులు స్త్రీలు కలిసి పనిచేసే వింగ్ మన మున్సిపల్ రంగం. కాబట్టి మహిళలకు కొన్ని సమస్యలు ఉంటాయి. అనేక మంది ఈ రోజు పురుషులతో కలిసి ఉన్న తర్వాత లైంగిక వేధింపులకు గురి చేసే పరిస్థితి ఉంది. అది కూడా ఒక కమిటీని వేయాలి. మున్సిపాలిటీలోనే ఒక కమిటీ వేసి దాంట్లో మహిళలకు స్థానం కల్పించి ఈ లైంగిక వ్యతిరేక కమిటీని ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్టు చెప్పింది. సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో పనిచేసాల్లో లైంగిక వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేయాలి. అది కూడా మనం అడుగుతున్నాం. రెండోది, ఇలాంటి పని మనం అందరం కూడా చేస్తున్నాం కాబట్టి ఈ పని చాలా ఖర్చుపూర్తమైన పని, వ్యర్థాలు ఎత్తేసే పని. అందుకని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా మహిళలకి కొన్ని ప్రోత్సాహ బహుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా మన ప్రభుత్వం అడుగుతున్నాం. ఈ విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి కొన్ని మన స్థానికంగా ఉండే మసట ప్లేసుల్లో వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఈ యొక్క లైంగిక వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయడం, అట్లే మనకు ప్రభుత్వం నేరుగా వేతనాలు ఇవ్వమని డిమాండ్ చేసిన సమస్యలు ఉన్నాయి కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుంటూ కమిషన్ మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం కోసం కృషి చేద్దాం. ఈరోజు మన అద్దంకి పట్టణంలో మన మహిళా కార్మికులు ఈరోజు దీక్ష కూర్చుని మీ అందరికీ సిఐటియు మన అందరికి ప్రకాశం జిల్లా కమిటీ తరఫున మీ అందరికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మాట్లాడుతున్నాం.